అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం డోనేకల్ గ్రామస్తులను నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. పంపింగ్ మోటారు కాలిపోయి నెల నుంచి గ్రామంలో నీటి సరఫరా నిలిచిపోయిందని గ్రామస్తులు తెలిపారు. కిలోమీటర్ల దూరం వెళ్లి తోపుడు బండపై బిందెలతో నీరు తెచ్చుకుంటున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా నీటి సమస్య పరిష్కరించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. నీళ్లు రావడం లేదు, మాకు చాలా ఇబ్బందిగా ఉంది. నీళ్లు ఇక్కడ నుంచి అక్కడికి పోవాలా, పిల్లలు ఇంట్లో ఉంటారు, వాళ్ళు ఇచ్చిపెట్టి మేము ఎలా పోవాలి? బాలింతలు ఉన్నారు ఇంట్లోన. నీటి సమస్య చాలా ఉంది. మేము నీళ్ళు లేక ఇట్లా పోవాలా, బండ్లు దబ్బుకొని మేము ఇక్కడితో నుంచి చాలా దూరంగా కూడా పోవాలా. వాహనాలు వస్తుంటాయి ఆ పక్క మేము ఎట్లా నీళ్ళు దాంట్లో ఉండాలన్నా. 15 నాళ్ళు అయింది, మాకు ఇబ్బంది పడుతున్నాము. నీళ్ళే లేదు. ఇప్పుడు ముసలోళ్ళు ఎట్లా తెచ్చుకోవాలా నీళ్ళు అని ఆయమ్మ సౌలెట్ తెచ్చుకుంటుంది. 5 బిల్లులు ఎత్తుకొని వచ్చాక కాళ్ళు నొప్పులు వచ్చేసి మాకు బిల్లులు పడలేదు, అది పడలేదు, ఇది పడలేదు, మాకు సంబంధం లేదు నూగురు అంటారు. ఏమంత పట్టించుకోరు. మోటార్ కాలిపోయిందా నూగురు అంటారు. కనీసం అంటే ఒక 20 దినాలు నీళ్ళే లేవు ఈ ఊర్లో. ఎత్తుకొస్తున్నాం బట్టలు పీతి నీళ్ళని ఇంత అధ్వానం ఈ ఊరు. నీళ్ళ కాని పైన నీళ్ళు లేక మేము యాడ్ మోసుకురాలా. ఇంకా మొగలు లేరా, మొగలు ఇంట్లో దొబ్బుకొని వస్తారు. మా యాడ్